అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఈ మొదటి 2 నిమిషాలని కాస్త ఇష్టంగా శ్రద్ధగా వినండి. మనందరికీ తెలుసు, కాలాన్ని 2 భాగాలుగా విభజించారని. అవే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించారో అప్పటి నుండి కాలాన్ని క్రీస్తు శకంగాను, అంతకుముందు కాలాన్ని క్రీస్తు పూర్వంగాను ఇలా చరిత్రలో విభజించడం జరిగింది. ఇక ఇప్పుడు మన అసలు విషయంలోకే అడుగు పెడదాం. 2000 సంవత్సరాల క్రితం అనగా యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ఈ భూమి మీద ఉన్న ఐరోపా ఖండంలోని చాలా వరకు భూభాగాన్ని అప్పట్లో రోమా అనబడే రాజులు పాలించారు. వీరి పాలన అనేది కాస్త ప్రజలను ఇబ్బంది పెడుతూ బాధ పెట్టే విధంగా ఉండేది. అయినప్పటికీ కూడా ఈ రోమా రాజులు వారి సామ్రాజ్యాన్ని ఒక దేశం తర్వాత మరో దేశంకి ఇలా వరుసగా అన్నిటినీ ఆక్రమించుకుంటూ పెంచుకుంటూ వెళ్లసాగారు. ఇలా వీరు పాలించిన ఎన్నో ప్రాంతాల్లో యోధ, సమరయ, గలిలియా అనే ఈ 3 ప్రాంతాలు కూడా వీరి చేతుల్లోనే ఏళ్ల తరబడి ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలని కలిపి ప్రస్తుతం మనం ఇజ్రాయెల్ అనే దేశంగా పిలుస్తున్నాం. సో అప్పటి ఈ ఇజ్రాయెల్ ప్రాంత ప్రజలంతా ఎన్నో ఏళ్లగా ఈ రోమా రాజుల అరాచకాలకి, అధికారానికి నలిగిపోతూ వస్తున్నారు. ఆ ప్రజలంతా కూడా వారిని రక్షించడానికి దేవుడు వస్తే బాగుండు అని ఎంతగానో కోరుకుంటూ బ్రతుకుతుండేవారు. అయితే ఇలా జరుగుతున్న ఆ సమయంలో అనగా ఒకానొక సమయంలో అనగా యేసుక్రీస్తు పుట్టడానికి ఇంకా 400 సంవత్సరాలు ఉందనగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఇక్కడి ప్రాంత ప్రజలకు ఒక రోజున ఒక ప్రవక్త ద్వారా ఒక సందేశం తెలిసింది. ఆ సందేశం ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజలను శాశ్వతంగా పాలించడానికి ఒక రాజుగా దేవుడైన యెహోవా స్వయంగా తన కొడుకునే ఈ భూమి మీదకు పంపబోతున్నాడని, ఆయన ద్వారా ఈ భూమి మీద ప్రజలందరికీ కూడా పాపము నుండి విముక్తి కలుగుతుందని ఆ సందేశంలో తెలపడం జరిగింది. దాంతో ఈ సందేశం విన్న తర్వాత నుంచి ఇజ్రాయెల్ ప్రజలంతా ఎంతో సంతోషంగా బ్రతుకు మీద ఆశలను పెంచుకొని అలా ఆ రాజు గురించి ఎంతగానో ఎదురు చూడసాగారు. ఆయన వస్తేనే తప్ప ఈ రోమియా రాజుల నుండి మాకు విముక్తి కలగదని ప్రజలంతా నమ్మారు. ఇక ఈ సంఘటన జరిగి 400 ఏళ్లు పూర్తయిపోయింది. ఇదే ఇజ్రాయేలీ దేశంలో నజరేతు అనే పేరు గల ఒక చిన్న పట్టణం ఉంది. ఈ పట్టణంలో మరియమ్మ అనే పేరు గల ఒక స్త్రీ ఉంది. ఈమె ఒక కన్య. తనకి ఇంకా పెళ్లి కాలేదు. మరికొంత కాలంలో యోసేపు అనే అబ్బాయితో పెళ్లి చేయాలి అని పెద్దలు నిర్ణయించారు. మరియమ్మ చాలా పరిశుద్ధురాలు, అలాగే దైవభక్తి, దయ కలిగిన స్త్రీ, ఎంతో నిజాయితీ కలిగినది. అందుకనే మరియమ్మ అంటే వారి కుటుంబంలోనే కాదు అందరికీ ఎంతో ఇష్టం. ఇక మరియమ్మ పెళ్లి చేసుకోబోయే యోసేపు కూడా చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి. మరికొంతకాలంలో వీరిద్దరికి పెళ్లి జరగబోతుంది అని నిర్ణయించగా అందరూ ఎంతగానో సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే ఒక సంఘటన జరిగింది. ఒక రోజున మరియమ్మ దేవునికి ప్రార్థన చేసుకుని ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో తనకొక కల వచ్చింది. ఆ కలలో దేవుని తరపున గబ్రియేలు అనే పేరు గల దేవదూత మరియమ్మకు కనపడి ఇలా చెప్పింది, మరియమ్మ, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతివి కాబోతున్నావు. నీవు ఒక బిడ్డకు జన్మనిస్తావు. ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టు అని ఆ దేవదూత చెప్పింది. దాంతో మరియమ్మ మొదట ఎంతగానో భయపడిపోయింది. ఇలా ఒక స్త్రీ పెళ్లికి ముందే గర్భవతి అయితే అందరూ తనని ఎంతో హీనంగా చూస్తారేమో అని. కాని ఇది దేవుని కార్యం వలన జరగబోతుందని, తనని దేవుడే స్వయంగా ఎన్నుకున్నాడని, ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి నేను తప్పకుండా పాటిస్తాను అని చివరికి మరియమ్మ ఒప్పుకుంది. దాంతో ఇలా కల వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అనుగ్రహం చేత మరియమ్మ కన్యగా ఉన్నప్పుడే గర్భం దాల్చి గర్భవతి అయ్యింది. దాంతో ఈ విషయం మరియమ్మ కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి, ముఖ్యంగా తనని పెళ్లి చేసుకోబోతున్న యోసేపు అనే అబ్బాయికి కూడా తెలిసింది. అందరూ మరియమ్మని అవమానించారు. ఇక యోసేపు విషయానికే వస్తే అతను మరియమ్మను నిందించలేదు, కానీ తనని ఇంకా పెళ్లి చేసుకోకూడదు, విడిచిపెట్టాలని అనుకున్నాడు. ఇంతలో అదే రోజున రాత్రి యోసేపు నిద్రిస్తున్న సమయంలో అతనికి కల రావటం జరిగింది. ఆ కలలో దేవుని దైవదూత కనపడి, నీ భార్య విషయంలో నీవు చింతించవద్దు యోసేపు. ఆమె ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా మారింది. ఆమె కడుపున దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు. అతడు ఈ లోకంలోని తన ప్రజలను పాపముల నుండి రక్షిస్తాడు. ఆయనే ఈ లోక రక్షకుడు అవుతాడు అని ఆ దూత కలలో యోసేపుకు చెప్పింది. దాంతో యోసేపు ఇక తన అపార్థాన్ని తొలగించుకొని తనకు కాబోయే భార్య మరియమ్మకు సహకారంగా నిలిచాడు. ఇక్కడి వరకు మీకు స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నాను. ఇక ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక అనేది ఎలా జరిగిందో చూద్దాం. మరియమ్మ మరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనిచ్చే సమయం రాబోతుంది. ఇంతలో వీరు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని పాలించే రాజు కైసర జాగస్తు అనే రాజు ప్రజలందరికీ ఒక ప్రకటన జారీ చేశాడు. అదేమిటంటే, ప్రజలందరూ కూడా తమ తమ సొంత ఊర్లకు వెళ్లి వారి వారి పేరు వివరాలను నమోదు చేసుకోవాలని, దాని ద్వారా ఎవరెవరు ఎంత పన్నుని రాజుకు కట్టవలసి ఉంది అనేది వివరంగా తెలుస్తుందని ప్రకటన చేశాడు.
ఈ ప్రకటన విన్న తర్వాత మరియమ్మకు కాబోయే భర్త యోసేపు తన సొంత ఊరుకు బయలుదేరాల్సి వస్తుంది. ఎందుకంటే అతనిది ఈ ఊరు కాదు, వడ్రంగి పని చేసుకునేందుకు గాను ఈ ఊరుకు వచ్చి స్థిరపడ్డాడు. ఇక ప్రకటన అనంతరం తనకు కాబోయే భార్య మరియమ్మను తీసుకుని తన సొంత ఊరైన బెత్లెహేమ్ అనబడే దావీదు ఊరికి బయలుదేరాడు. అప్పట్లో ఎలాంటి వాహన సదుపాయాలు ఉండేవి కాదు కాబట్టి గాడిదల మీద, ఉన్నవారైతే గుర్రాల మీద, ఇక బేదవారైతే నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఇక యోసేపు కూడా తన భార్య మరియమ్మతో ఎంతో జాగ్రత్తగా అతి కష్టం మీద బెత్లెహేమ్ ఊరుకు చేరుకున్నాడు. కానీ వీరు ఊరికి చేరుకునేసరికి ఊరిలో ఉన్న సత్రాలన్నీ నిండిపోయాయి. ఎందుకంటే వీరిలాగానే అందరూ దూర ప్రాంతాల నుంచి పేర్లను నమోదు చేసుకునేందుకు సొంత ఊర్లకు వచ్చారు. దాంతో యోసేపుకి ఆశ్రయం కోసం ఎక్కడా ఇల్లు దొరకలేదు. కనీసం కాస్త స్థలమైనా దొరుకుతుందా అని ఎంతగానో తిరిగి చూశారు, అయినా దొరకలేదు. ఇక ఇదే సమయంలో మరియమ్మ తల్లికి ప్రసవ సమయం దగ్గర పడి నొప్పులు రావడం మొదలయ్యింది. దాంతో ఇక ఏమీ ఆశ్రయం లేక ఆ రోజు రాత్రికి వారిద్దరూ దగ్గరలోనే ఉన్న ఒక పశువుల పాకలో కాస్త స్థలం ఉండటాన్ని చూసి అక్కడే తలదాచుకున్నారు. ఇక అదే రోజు అర్ధరాత్రి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఎవ్వరి సహాయం లేకుండానే మరియమ్మ కడుపున ఆ పశువుల పాకలోనే జన్మించారు. ఇక బాబు పుట్టాక యోసేపు కాస్త గడ్డిని తెచ్చి ఒక చిన్న పశువుల తొట్టిలో ఆ గడ్డిని వేసి పొత్తి గుడ్డల్లో చుట్టిన ఆ చిన్నారి యేసుని పడుకోబెట్టారు. ఇలా యేసు జననం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చిన్నారి యేసు పుట్టిన తర్వాత ఏం జరిగింది? చిన్నారి యేసు పశువుల పాకలో జన్మించారు. ఇక ఆ తర్వాత ఇదే బెత్లెహేమ్ ప్రాంతానికి కొంత దూరంలో కొందరు గొర్రెల కాపరులు వారి గొర్రెలకు కాపలాగా ఉంటూ రాత్రిపూట ఆరు బయట పడుకున్నారు. ఇంతలో వారికి ఆ చిమ్మ చీకటిలో ఒక మహా అద్భుతమైన వెలుగు ఆకాశంలో కనిపించింది. ఆ వెలుగు నేరుగా ఆకాశం నుంచి వీరి వైపు రావడం జరిగింది. దాంతో ఆ గొర్రెల కాపర్లు ఒక్కసారిగా భయానికి గురైపోయారు. ఇంతలో ఆ వెలుగు కాస్త ఒక దైవదూతగా మారి వారి ముందు ప్రత్యక్షమై వారితో ఇలా అన్నది, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానవును నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. వారిని గుర్తుపట్టుటకు మీ కానవాలు ఏమిటంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండడాన్ని మీరు చూస్తారు అని ఇలా తెలిపి ఆ దూత వెళ్లిపోయింది. ఇక ఈ విషయం విన్న గొర్రెల కాపర్ల సంతోషానికి అవధులే లేవు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి రక్షకుడు రానే వచ్చాడు అని. ఇక సంతోషంతో వారు చిన్నారి యేసు కోసం వెతుకుతూ వెళ్లి ఆ బాలుణ్ణి కనిపెట్టి బాలుణ్ణి చూసి ఇక సంతోషంతో ఆ గొర్రెల కాపరులు దేవదూత తమకు చెప్పిన సంగతులన్నిటినీ అక్కడ ఉన్న వారందరికీ చెప్పారు. ఇక మరోవైపు మరియమ్మ యోసేపు తమ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు. ఈ యేసు అనే పేరును పెట్టాలని మరియమ్మకు గర్భవతి కాకముందే దైవదూత కలలో మాట్లాడినప్పుడు తెలిపిందని మనం ముందే మాట్లాడుకున్నాం. అందుకని ఆ చిన్నారి బాలుడికి యేసు అనే పేరును వారు పెట్టారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఇక ఇప్పుడు నెక్స్ట్ యేసు పుట్టాడని ప్రపంచానికి తెలిసిన తర్వాత జరిగిన సంగతులేంటి? యేసు పుట్టాడని ప్రపంచానికి తెలిసాక ఆ దేశ రాజు యేసును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఎస్, ఇది నిజం. అసలేం జరిగింది అనే విషయానికొస్తే, యేసు పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక నక్షత్రం తూర్పు దిక్కున ఎంతో అద్భుతంగా ప్రకాశవంతంగా కనిపించడం మొదలైంది. అయితే ఈ నక్షత్రాన్ని తూర్పు దిక్కులో ఉన్న ఆ దేశపు జ్ఞానులు ఆకాశంలో చూసి గ్రంథాల ఆధారంగా గతంలో దేవుని ప్రవక్తల మాటల ఆధారంగా యూదుల కోసం రాజు పుట్టాడు అని గ్రహించారు. దాంతో ఆ బిడ్డను కలిసేందుకు యెరూషలేమునకు బయలుదేరి వస్తారు. యెరూషలేముకు వచ్చాక అక్కడ ప్రజల్ని ఇలా అడుగుతారు, యూదుల కోసం పుట్టిన రాజెక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించేందుకే ఇక్కడికి వచ్చాము అని అడుగుతారు. దాంతో ఈ విషయం కాసేపటికే యెరూషలేం అంతా, అలాగే యెరూషలేమును పరిపాలిస్తున్న హేరోదు రాజుకు సైతం తెలిసిపోతుంది. దాంతో హేరోదు రాజు సైతం భయపడిపోతాడు. ఎందుకంటే యూదులకు ఉంటే రాజుగా నేనే ఉండాలి తప్ప మరెవ్వరూ ఉండకూడదు. కానీ ఇప్పుడు వారి కోసం దేవుడు అసలైన రాజుని ఇక్కడికి పంపాడు అని జనాలకు అర్థమైతే ఇక నా ఆధీనంలో వీరు లొంగి ఉండరు. కనుక ఎలా అయినా ఆ పుట్టిన బిడ్డను చంపేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక వెంటనే తన దగ్గర పనిచేసే ప్రధాన యాజకులను అలాగే శాస్త్రులను వీళ్ళందరినీ వేగంగా పిలిపించి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ యేసుక్రీస్తు బిడ్డ ఎక్కడ జన్మించాడు అనేది వారిని అడుగుతారు. అందుకు వారు బెత్లెహేములో అని సమాధానం ఇస్తారు. అది ఎలా అంటే ప్రవక్తల ద్వారా గత కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రంథాల్లో చూసి వారు యేసు అచుకుని చెబుతారు. ఇక మరోవైపు ఈ రాజు యేసు కోసం వచ్చిన ఆ జ్ఞానులను కూడా రహస్యంగా పిలిపించి, మీకు ఆ బిడ్డ ఎక్కడ పుట్టాడో తెలిస్తే మీరు కలిశాక వచ్చి మాకు కూడా చెప్పండి, మేము కూడా వెళ్లి పూజిస్తామని కపటంగా వారితో అబద్ధమాడతాడు. అయితే హేరోదు రాజు యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే యేసు ఎక్కడ పుట్టాడో తెలుసుకుని రహస్యంగా చంపేయటం. అందుకోసం తన ఉద్దేశాన్ని తెలియనివ్వకుండా తూర్పు దేశపు జ్ఞానులను కూడా తన లక్ష్యం కోసం వాడుకోవాలని భావించి అలా వారి ముందు నటిస్తాడు.
ఇక తూర్పు దేశపు జ్ఞానులు ఎట్టకేలకి తర్వాత నక్షత్రం ఆధారంగా దారిని వెతుక్కుంటూ వెళ్లి యేసు పుట్టిన చోటుకి చేరుకుంటారు. వారు బాలయేసును చూశాక మరియమ్మ తల్లి ముందు బాలయేసు ముందు సాగిలపడి గౌరవించి ఆ తర్వాత బాలయేసును పూజించి యేసు కోసం దూరం నుంచి సైతం మోసుకొచ్చిన పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా యేసుకు సమర్పించారు. ఇక ఆ తర్వాత వారు వారి దేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే వెళ్లేటప్పుడు హేరోదు రాజుకి యేసు ఎక్కడ పుట్టాడో వారు అడిగినట్లుగానే తెలిపి వెళ్ళాలి అని బయలుదేరతారు. కాని ఇంతలోనే అదృష్టవశాత్తు వారికి కలలో దేవుని దూత కనబడి హేరోదు వద్దకు వెళ్లవద్దని, వేరే మార్గంలో మీ దేశమునకు తిరిగి వెళ్లమని బోధిస్తుంది. దాంతో ఇక వారు అలా ఈ విషయాన్ని హేరోదు రాజుకు చెప్పకుండా వెళ్లిపోతారు. ఇక మరోవైపు దేవుని దూత యేసు తండ్రి అయిన యేసేపు కలలోకి కూడా వచ్చి హేరోదు ఇలా ఆ శిశువుని చంపాలనుకుంటున్నాడని, యేసు కోసం వెతుకుతున్నాడని, కనుక మీరు వెంటనే లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తు ప్రాంతానికి వెళ్లమని, మరలా నేను మీతో చెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పింది. దాంతో దేవుని దూత మాట ప్రకారమే యోసేపు అర్ధరాత్రి వేళ నిద్రలేచి తన భార్య బిడ్డను తీసుకుని ఐగుప్తుకు బయలుదేరి ఎట్టకేలకు చేరుకుంటాడు. ఇక మరోవైపున హేరోదు రాజు ఎన్ని రోజులు ఎదురుచూసినా ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆచూకీ చెప్పేందుకు తిరిగి రాకపోవడంతో వారు తనని మోసం చేశారని గ్రహిస్తాడు. దాంతో కోపంతో తన దగ్గర అధికారుల్ని, సైనికుల్ని పిలిచి బెత్లెహేములోని దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు గల ప్రతి మగపిల్లవాడిని, ఇలా అందరినీ కనిపించిన వారిని చంపేయండి అని ఆజ్ఞాపించాడు. దాంతో వారు అలానే రాజ్యమంతా జల్లెడ పట్టి మరి పసిపిల్లలందరినీ చంపేశారు. ఇక ఆ రక్షకుడు వీరిలోనే ఏదో విధంగా చనిపోయి ఉంటాడు అని, ఇక నేనే రాజుని అని అనుకుంటూ కొంతకాలం హేరోదు రాజు రాజ్యమేలి చనిపోయాడు. ఇక ఆయన స్థానంలోకి అతని కొడుకు అర్కెలాయి రాజుగా గద్దెనెక్కుతాడు. ఇక ఈ సంఘటన జరిగిన అనంతరం మరలా దేవదూత యోసేపుకు కనపడి, మీరు ఇక మీ బ్రతుకు తెరువుగా జీవిస్తున్న మీ నజరేతు ఊరికి వెళ్లి ఉండవచ్చని, ఎలాంటి భయం మీకు లేదని చెబుతుంది. దాంతో యోసేపు సంతోషంతో తన భార్య మరియమ్మని, తన బిడ్డ యేసును తీసుకుని నజరేతుకు వెళ్లిపోతారు. ఇక ఇక్కడే యేసు చిన్నతనమంతా, బాల్యమంతా నజరేతులోనే గడుస్తుంది. ఇక యేసు తల్లిదండ్రులు ప్రతి ఏటా పస్కా పండుగ కోసం యెరూషలేం పట్టణానికి వెళుతుంటారు. అలా యేసు కూడా తన తల్లిదండ్రులతో ప్రతి సంవత్సరం వెళుతుండేవారు. అలా యేసుకి 12 ఏళ్లు వచ్చినప్పుడు ఇలానే యెరూషలేమునకు తన తల్లిదండ్రులతో వెళ్ళాక పండుగ అయిపోయిన తర్వాత యేసు తిరిగి ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోతాడు. అయితే యేసు తల్లిదండ్రులు మాత్రం యేసు వారితో పాటుగా వచ్చిన సమూహంలోనే ఉన్నాడనుకుని అక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు ప్రయాణం తర్వాత కానీ అర్థం కాదు యేసు తమతో రాలేదని. దాంతో వారు భయంతో యేసు కోసం వెతకటం మొదలుపెట్టారు. అలా వారు 3 రోజుల తర్వాత మరల యెరూషలేమునకు వెళ్లి అక్కడ వెతకగా అక్కడి దేవాలయంలో బాలయేసు బోధకుల బోధనలు వింటూ వారిని అనేక ప్రశ్నలు అడుగుతూ కనపడ్డాడు. ఆయన ప్రశ్నలకి, ఆయన జ్ఞానానికి అక్కడి వారు, ఆయన తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇక ఎట్టకేలకి మరియమ్మ వచ్చి యేసుని, ఎందుకు ఇలా చేశావు, నీ గురించి మేము ఎంతగానో కంగారు పడ్డాం అని అడగగా అందుకు యేసు, నేను నా తండ్రి గారి మాట మీద, ఆయన పని మీదనే ఇక్కడ ఉన్నాను, మీరు నా గురించి కంగారు పడవద్దు అని చెబుతారు. ఎక్కడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ తండ్రి అనగా పైన పరలోకంలో ఉన్న యెహోవా అని అర్థం. పైన పరలోకంలో ఉన్న ఆ దేవుడే స్వయంగా తన కొడుకైన యేసుక్రీస్తుని భూమి మీద ఉన్న ప్రజల కొరకు స్వయంగా పంపారు. ఇక యేసు అలా తన చిన్నతనం నుంచి తనకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు తన గ్రామంలోనే తన తల్లిదండ్రులతో సాధారణ జీవితాన్ని గడిపాడు. ఇక తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత 33 ఏళ్ల వయసులో తన చుట్టుపక్కల మోసపూరిత మనుషుల వలన సిలువ వేయబడి మరణించారు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రజలకు సువార్తను ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. అంటే ఈ మధ్య కాలంలోనే యేసు యొక్క జీవితంలోని అతి ముఖ్యమైన విషయాలని మనం గమనించాల్సి ఉంది. అవేమిటనేది ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. యేసుక్రీస్తు తన 30వ ఏట బాప్తిసం తీసుకుని దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. కనుక అసలు ముందుగా బాప్తిసం అంటే ఏమిటో మనం చూద్దాం. బాప్తిసం అనగా నీళ్లలో పూర్తిగా మునిగి బయటకు రావడం. ఈ బాప్తిసాన్ని నేరుగా మనంతటం మనమే తీసుకోలేం. ఒక దైవ సేవకుని ఆధ్వర్యంలో వారి ప్రార్థనలతో వారిస్తారు. ఇలా నీటిలో బాప్తిసం తీసుకోవడం అనేది ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని, ప్రవర్తనని వదిలివేసి మరలా కొత్త జీవితాన్ని దేవుడి సన్నిధిలో మొదలు పెట్టేందుకు గాను మనిషి పొందే మరో అవకాశమే ఈ బాప్తిసం. యేసుక్రీస్తు బలి మీద విశ్వాసం ఉంచుతూ బాప్తిసం తీసుకోవడం ద్వారా మంచి మనస్సాక్షిని పొందే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఆయన శిష్యులు అవ్వాలి అనుకునేవారు తప్పకుండా బాప్తిసం తీసుకోవాలని యేసు చెప్పాడు. అయితే కొన్ని చర్చిల్లో పసిపిల్లలకు బాప్తిసం ఇచ్చి, అంటే వారిపై నీళ్లు చిలకరించి లేదా తలపై నీళ్లు పోసి పేరు పెడతారు. కానీ దేవుని రాజ్య సువార్తను అర్థం చేసుకుని
దాని మీద విశ్వాసం ఉంచగలిగేంత వయసు ఉన్న వాళ్ళు మాత్రమే బాప్తీసం తీసుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి పశ్చాత్తాపపడే వాళ్లే బాప్తీసం తీసుకోవాలి. పసిపిల్లలకి వీటన్నిటి గురించి తెలియదు కదా, అందుకే ఒక మనిషికి ఒక వయసు వచ్చిన తర్వాతే బాప్తీసం ఇవ్వాలి అని కూడా బైబిల్లో ఉంది. ఇక నీళ్లలో పూర్తిగా మునగకుండా నీళ్లు చిలకరించినా లేదా తల మీద పోసినా బాప్తీసం తీసుకున్నట్టేనా అంటే అది కాదనే చెప్పాలి. నిజానికి బైబిల్లో బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ నీళ్లలో పూర్తిగా మునిగి బాప్తీసం తీసుకున్నవారే. ఇక యేసు కూడా తన 30 ఏట ఇలానే నీటిలో మునిగే బాప్తీసం తీసుకున్నారు. ఇక్కడే మరికొందరికి ఒక ప్రశ్న కలగవచ్చు, యేసు ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు అని. అంటే ఆయన కూడా పాపాలు చేశారా అని. నిజానికి పాపాల విషయంలో పశ్చాత్తాప పడుతున్నానని చూపించడానికి యేసు బాప్తీసం తీసుకోలేదు. తన తండ్రి ఇష్టాన్ని చేయడానికి తనను తాను అర్పించుకుంటున్నానని చూపించడానికే ఆయన బాప్తీసం తీసుకున్నారు. యేసు అప్పటి వరకు వడ్రంగి పనిచేశారు. అయితే ఇప్పుడు పరలోక తండ్రి దేనికోసమైతే తన భూమి మీదకు పంపించాడో ఆ పరిచర్యను మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. అందుకనే తన తండ్రికి తాను అర్పించుకుంటూ బాప్తీసం తీసుకున్నారు. అయితే యేసు బాప్తీసం తీసుకున్నప్పుడు యెహోవా తన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన మీద కుమ్మరించారు. దాంతో యేసు ఒక కొత్త రీతిలో ఒక ప్రత్యేకమైన విధంగా దేవుని కుమారుడయ్యారు. ఇక యేసు అప్పటి నుండి దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తూ శాశ్వత జీవితానికి దారి చూపించే వ్యక్తి అయ్యాడు. అంతేకాదు ఆ క్షణం నుండి యేసు తన తండ్రి అప్పగించిన పనిని మొదలుపెట్టాడు. పాపులైన మనుషులందరి కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చేంత వరకు ఆయన సువార్తను ప్రకటిస్తూనే వచ్చారు. ఇక ఇప్పుడు యేసువారు సువార్తను ప్రకటించిన ఈ 3.5 సంవత్సరాల్లోనే ఎన్నో గొప్ప కార్యాలని, అద్భుతాలని ప్రజల కొరకు చేశారు. వాటిలో కొన్నిటి వరకైనా మనం చూసినట్లయితే, నెంబర్ 1, ఒకసారి తనని ఆహ్వానించిన వారి పెళ్లి విందుకు వెళ్లినప్పుడు అక్కడి పెళ్లి కూతురు తరపు వారు భోజనంలో భాగంగా తయారు చేసిన ద్రాక్షరసం అయిపోవడంతో ఎంతగానో భయపడ్డారు. ఇప్పుడు ఎలా వచ్చిన అతిథులు తమకు తక్కువ చేశారు ఆహార విషయంలో అని తప్పుగా భావిస్తారని వారు చింతిస్తుండగా వారి సమస్యను అర్థం చేసుకుని యేసు అక్కడి కుండల్లో నీటిని పోయించి వాటిని ద్రాక్షరసంగా మార్చి పెళ్లి తరపు వారి మర్యాదను కాపాడారు. నెంబర్ 2, ఒకసారి తన బోధనలు వినేందుకు ఏకంగా 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఇలా అంతా కలిసి రాగా వారంతా కూడా భోజనం లేక అలమటిస్తుండగా యేసు అది గమనించి ఒక పిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని వాటితో ప్రార్థన చేసి వాటి ద్వారా ఆహారాన్ని సృష్టించి 5,000 మందికి కడుపు నింపారు. అలాగే వారంతా తినగా ఇంకా 12 గంపల ఆహారం ఆ రోజున మిగిలింది. నెంబర్ 3, ఎంతో మంది ప్రజలు రోగాలతో బాధపడుతుండగా వారందరినీ బాగు చేశాడు. గుడ్డితనంతో బాధపడుతున్న వ్యక్తికి చూపునిచ్చారు. చెవిటివాడికి వెనికిడినిచ్చారు. కుష్ఠరోగంతో ఊరికి దూరంగా బాధపడుతున్న వ్యక్తికి ఆ వ్యాధిని నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చాడు. అలాగే మూర్ఛ రోగాలను స్వస్థపరిచాడు. కుంటి వారిని, వికలాంగుల్ని, అంగవైకల్యం గల వారిని బాగు చేశారు. ఇలా ఆ రోజుల్లో ఆయన బాగు చేయలేని రోగమంటూ ఏదీ లేదు. బాధపడుతూ తన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరిచాడు. నెంబర్ 4, ఒకసారి యేసు తన శిష్యులతో కలిసి పడవలో సముద్రంపై ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు శిష్యులు ఎంతో భయపడ్డారు, తాము చనిపోతామేమో అని. కాని యేసు ప్రశాంతంగా సముద్రం వైపు చూసి గాలిని నిశ్శబ్దంగా ఉండు అని ఆజ్ఞాపించారు. దాంతో సముద్రం నిమ్మలిచ్చింది. అలాగే మరొక సందర్భంలో ఆయన తన వారిని కాపాడేందుకు సముద్రపు నీళ్ల మీదనే నడిచి వెళ్లారు. ఇలా యేసుకి ప్రకృతిని శాసించే పూర్తి శక్తి ఉంది. నెంబర్ 5, దయ్యాలను వెళ్లగొట్టడం. ఆ రోజుల్లో ఎంతో మంది మనుషులు దయ్యాల బారిన పడి ఎన్నో బాధలు అనుభవిస్తుండగా అలాంటి ఎందరినో యేసు కలిసి వారిలోని దయ్యాలను వదిలి వెళ్లిపోమని ఆజ్ఞాపించగా అవి ఏమీ చేయలేక వెళ్లిపోవలసి వచ్చింది. యేసుకు ఉన్న అధికారాన్ని అవి చూసి అవి ఆయనకు భయపడ్డాయి. నెంబర్ 6, యేసుక్రీస్తు మరణాన్ని సైతం శాసించాడు. చనిపోయిన వారిని సైతం బ్రతికించారు. ఒకసారి ఒక విధవరాలి కొడుకుని, అలాగే చనిపోయిన ఒక బాలికను బ్రతికించి వాళ్ళ కుటుంబ సభ్యుల దుఃఖాన్ని తీర్చాడు. అలాగే మరొక సందర్భంలో యేసు తన ప్రియమిత్రుడైన లాజరు అనారోగ్యంతో బాధపడి చనిపోగా లాజర్ని యేసు చేరుకునేసరికి 4 రోజులు కాగా అప్పటికే లాజర్ని సమాధి చేసేయగా అలా సమాధి చేయబడిన లాజర్ను సైతం 4 రోజుల తర్వాత బ్రతికించి బయటికి తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ఎన్నో అద్భుత కార్యాలని ఆ రోజుల్లో యేసు చేశారు. ఇక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రలోభాలను ఎలా తిప్పికొట్టాడో తెలుసుకుందాం. యోహాను దగ్గర బాప్తీసం తీసుకున్న వెంటనే దేవుని పరిశుద్ధాత్మ శక్తి యేసుని యోదయ ఎడారిలోకి నడిపించింది. ఆ ఎడారిలో యేసు 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాడు. ఆ సమయంలో ఆయన ఏమీ తినలేదు. యేసుకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు అంటూ
ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ సొంత అవసరాలు తీర్చుకోవడానికి తన అద్భుత శక్తులను వాడటం తప్పని యేసుకు తెలుసు కాబట్టి ఆయన ఆ ప్రలోభాలను తిప్పికొట్టారు. కానీ అపవాది అంతటితో ఊరుకోలేదు. యేసును మరో విధంగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. ఆలయం గోడ మీద నుండి దూకమని అతను యేసుకు సవాలు విసిరాడు. కానీ యేసు ఆ ప్రలోభానికి లొంగిపోలేదు. తనని తాను గొప్పగా చూపించుకోవాలని అనుకోలేదు. యేసు లేఖనాన్ని ఉపయోగిస్తూ దేవుణ్ణి అలా పరీక్షించడం తప్పని చెప్పాడు. ఇక అపవాది మూడోసారి కూడా యేసును ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. అతను ఏదో ఒక విధంగా లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను యేసుకు చూపించి, నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను పూజిస్తే ఇవన్నీ నీకే ఇచ్చేస్తాను అన్నాడు. దానికి యేసు వెంటనే, సాతానా, నా దేవుడైన యెహోవాను తప్పని మరెవ్వరి ముందు నేను సాగిలపడి నమస్కరించను, వెళ్ళిపో అంటూ తిరస్కరించాడు. ఇలా యేసు సాతాను పెట్టి ఎన్నో రకాల ప్రలోభాలకి లొంగిపోలేదు. తన తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇక ఫైనల్ గా ఇప్పుడు అసలైన విషయాన్ని చూద్దాం. యేసు క్రీస్తు ఎందుకు సిలువలో చంపబడ్డారు? ఆయన చేసిన తప్పేంటి? యేసు చేసిన తప్పేంటో చెప్పనా? ఆపదలో ఉన్న వారిని కాపాడడం, కుష్ఠరోగం, అంగవైకల్యం, మూర్ఛవ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచడం, చెవిటి వారికి వినికిడిని, మోగవారికి మాటను, గుడ్డివారికి చూపునివ్వడం, చనిపోయిన పిల్లలను బ్రతికించడం, ఆకలితో ఉన్న 5,000 మందికి భోజనం పెట్టడం. ఏంటి ఇవన్నీ తప్పులా అనిపిస్తుందా? కానీ అప్పటి కొందరు దౌర్భాగ్యులు వారి స్వార్థం కోసం ఇవే తప్పులుగా చూస్తూ వచ్చారు. అప్పటి కొందరు మత నాయకులు యేసు ప్రజల విషయంలో చేస్తున్న సేవకు గాను సహించలేకపోయారు. ఇలానే కొనసాగితే ఇతను ప్రజలకు దేవుడైపోతాడు గనుక త్వరగా ఇతన్ని చంపేయాలని భావించారు. కానీ నేరుగా యేసును చంపితే ప్రజలు ఏమాత్రం సహించరు, తిరగబడతారు, అల్లర్లు రేపుతారు. కాబట్టి యేసు మీద ఏదో ఒక తప్పును నిందన వేసి ఒక దోషిలాగా చంపాలి అని నిర్ణయించుకున్నారు. అయితే ఇందులో భాగంగానే మొదటిగా యేసు దగ్గర ఉన్న తన 12 మంది శిష్యుల్లో ఒకరైన యోదాకు డబ్బుని అనగా 30 వెండి నాణేలని ఆశ చూపించి అతన్ని కొనేశారు. ఆ తర్వాత ఈ మతబోధకులు యోదా చేత రాజభటులకు యేసును అప్పగించారు. అయితే రాజభటులు యేసును బంధిస్తున్న సమయంలో ఆయన మిగిలిన 11 మంది శిష్యుల్లో కొందరు పారిపోగా ఒక్క పేతురు మాత్రం కోపంతో సైనికులకు ఎదురు తిరిగి కత్తితో ఆ సైనికుల్లో ఒకరి చెవును కోసేశాడు. దాంతో వెంటనే యేసు పేతురుని అడ్డుకొని ఇలా ఆజ్ఞాపించారు, పేతురా, నీ కత్తిని వరలో పెట్టుము, కత్తితో జీవించువాడు కత్తితోనే మరణిస్తాడు అని పేతురుని మందలించి, పేతురు వలన చెవి తెగిపడిన సైనికుడి దగ్గరకు వెళ్లి తెగిపడిన అతని చెవిని తీసి మరలా అంటించాడు. ఇక అలా ఆ పరిస్థితిని చక్కపరిచి యేసు సైనికుల మాట ప్రకారమే లొంగిపోయి రాజు వద్దకు వెళ్లారు. ఇక చివరికి యేసుని పిలాతు రాజు దగ్గర సభలో నిలబెట్టాక అక్కడి మతాధికారులు యేసుపై ఈ విధంగా నిందిస్తూ మాట్లాడారు, మహారాజా, ఈ యేసు అనే వ్యక్తి తనని తాను దేవుడి కుమారుడిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు, అబద్ధాలతో వారిని తప్పుదారి పట్టిస్తున్నాడు, ఒక్క మాటలో చెప్పాలంటే దేవదూషణ చేస్తున్నాడు, కనుక దేవదూషణకు ఫలితంగా ఇతన్ని సిలువ వేయండి అని బలంగా వాదించారు. దాంతో పిలాతు రాజు సైతం యేసు ఏ నేరం చేయలేదని తెలిసినా కూడా ఈ మతబోధకుల గుంపంతా కలిసి పట్టుబట్టి ఆరోపణలు చేయడంతో చేసేదేమీ లేక యేసుకు మరణశిక్షణ విధించారు. దాంతో ఇక సైనికులంతా యేసును బయటకు లాక్కొచ్చి యెరూషలేం వీధుల్లో నుంచి ప్రజలందరి మధ్యలో నుంచి యేసుతో సిలువ మోయిస్తూ కొండ వైపునకు తీసుకెళ్లారు. దారిలో సైనికులు చాలా క్రూరంగా యేసుని కొరడాలతో కొడుతూ, తలపై ముళ్ళ కిరీటాన్ని గుచ్చి, కాళ్లతో తన్నుతూ, వీపుపై గుద్దుతూ, రక్తం కారుతున్నా కూడా ఇంకా కొడుతూ తీసుకెళ్లసాగారు. దాంతో యేసు యొక్క ఆ పరిస్థితిని చూసి కొందరు తలలు అడ్డుపడి ఏడవగా యేసు వారితో ఇలా అన్నారు, నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం మాత్రమే కన్నీరు విడవండి అని వారిని ఓదార్చారు. ఇలా చివరికి కొండపైకి తీసుకెళ్లాక యేసుని అక్కడ పడవేసి కాళ్లతో తన్నుకుంటూ సిలువు పైన పడవేశారు. తనని తాను కాపాడుకోలేని ఇతను దేవుడి కుమారుడా అంటూ సైనికులు యేసుని హేళన చేశారు. ఆ తర్వాత యేసు చేతులను గట్టిగా లాగి సిలువకు కట్టివేసి అరచేతిలో పొడవాటి బలమైన మేకుల్ని సుత్తితో కొడుతూ గుచ్చారు. ఇలా 2 చేతుల్లోనూ ఆ తర్వాత కాళ్ళలోనూ రెండిటిని కలిపి పొడవాటి శిలల్ని గుచ్చి కొట్టి సిలువను పైకి లేపి వేలాడదీశారు. అలా రక్తపు మడుగులో ఎండలో సిలువకు వేలాడుతూ దాహం అని అడిగిన నీరు ఎవరు ఇవ్వక అలా కొద్ది నిమిషాలకి మధ్యాహ్న సమయంలో ప్రాణం విడిచారు. యేసు చనిపోయే చివరి క్షణాల్లో ఇలా తన తండ్రితో మాట్లాడారు, పరలోకమందున్న నా తండ్రి, వీరిని క్షమించండి, వీరేమి చేయుచున్నారు వీరికే తెలియడం లేదు అని ప్రజల కొరకు ప్రార్థించారు. ఇంతలో తనతో పాటే పక్కనే శిలువపై ఉన్న ఒక దోషి యేసుతో ఇలా మాట్లాడాడు, యేసు, నేను ఒక పెద్ద పాపాత్ముడిని, నేను చేసిన పాపానికి ఫలితంగా ఇది అనుభవిస్తున్నాను, దయచేసి నా పాపాలను క్షమించండి ప్రభువా, మీరు రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు దయచేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని అడిగాడు. అందుకు యేసు, ఈ రోజు నుంచి నీవు కూడా నాతో పాటుగా పరలోకములోనికి నిశ్చయముగా ప్రవేశిస్తావని మాట ఇచ్చారు. ఇక ఇలా యేసు చివరి శ్వాస వదిలాక ఒక్కసారిగా పట్టపగలే చీకటి కమ్ముకుంది. ఆకాశం ఎంతగానో గర్జించింది. ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చి వెళ్ళింది.
ఇక ఆ తర్వాత సైనికులు యేసు చనిపోయాడో లేదో చూసేందుకు బల్లెంతో అతని కడుపులో పొడిచారు. ఇక ఈ సంఘటన తర్వాత యేసు మృతదేహాన్ని కొందరు రాజు అనుమతి తీసుకుని ఒక కొండ గుహలో సమాధి చేశారు. ఇక 3వ రోజున సమాధి వద్దకు వెళ్లి చూడగా సమాధి తెరవబడి అక్కడే కాపలా వారు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. దాంతో యేసు కోసం వారంతా వెతకగా ఆయన పునరుద్ధానుడై వారికి కనిపించాడు. ఇలా ఆ తర్వాత 40 రోజుల పాటు యేసు అక్కడక్కడ తన వారి కోసం ప్రత్యక్షమై చివరికి అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన ఏ రీతిగా పరలోకం వెళ్లారో అదే రీతిగా మరలా తిరిగి భూమి మీదకు 2వ రాకడగా వస్తాడని ఆ రోజున దేవదూతలు తెలిపారు. యేసుక్రీస్తుకు సంబంధించిన జన్మస్థలం ఆయన ఆనవాళ్లు ఇలా ఎన్నో ప్రతి ఒక్కటి నేటికి బెత్లెహేము, గలిలయ, జెరూసలేం ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఏమాత్రం హింసను ప్రోత్సహించక అహింస మార్గంలో పాపుల కొరకు తనని తాను అర్పించుకున్న గొప్ప దయామయుడు యేసుక్రీస్తు. ఇదండి జీసస్ క్రైస్ట్ జీవిత చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. నా వంతుగా మీకు కొత్త విషయాలు తెలపడంలో ఎంతో కొంత నేను ప్రయత్నించాను, మీకు సహాయపడ్డాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మన తెలుగు నాలెడ్జ్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మన క్రైస్తవ మిత్రులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హల్లెలూయా, ఆమెన్.